వివాహం అనేదే అసలు మన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. జీవితాన్ని ఒక మలుపు తిప్పే ఘట్టం అది. సో, అటువంటి వివాహం చేసుకోవటానికి యువతీ యువకులకి స్వేచ్ఛ అనేది ఈనాడు లేకుండా పోయింది. స్వేచ్ఛగా తల్లిదండ్రులకు నచ్చనటువంటి పెళ్లి ఏదన్నా చేసుకున్నట్లయితే, ఆ యువతీ యువకులు శిక్షలకు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో అసలు నచ్చిన వ్యక్తిని ఒక కులాంతర వివాహమో, వర్ణాంతర వివాహమో, లేకపోతే ప్రేమ వివాహమో, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వచ్చే ఇబ్బంది ఏమిటి? అది ఈవేళ కొత్తగా మనం ఏమన్నా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఒక ఆచారమా? కాదు గదా! దీనికి మూలాలు ఎక్కడున్నాయో తెలిస్తే దీన్ని అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఉండదు. దీన్ని అంటే వివాహ వ్యవస్థని గనక మనం కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే భారతీయ సంప్రదాయంలోనే కులాలను వదిలి పెళ్లిళ్ళు చేసుకోవటం, వర్ణాలకు భిన్నంగా పెళ్లిళ్ళు చేసుకోవటం అనేటువంటిది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించనటువంటి వాళ్ళే, అంటే ఆ జ్ఞానం లేనటువంటి వాళ్ళు చాలా మూఢత్వంతో వీటిని వ్యతిరేకిస్తూ వధూవరుల మీద లేదా యువతీ యువకుల మీద అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. కఫ్ పంచాయతీలు పెడుతున్నారు ఉత్తర భారతదేశంలో అయితే. కఫ్ పంచాయతీలు అంటే కుల పంచాయతీలు. ఈ కుల పంచాయతీల్లో తీర్మానాలు చేసి మన కులం వాళ్ళని ఇంకొకళ్ళు చేసుకుంటే మనం అంగీకరించకూడదు. ఒకవేళ మన కులంలో వాళ్ళైనా సరే సగోత్రీకులైతే అంగీకరించకూడదు అని ఒక కొత్త రూల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టి చివరికి అలా చేసుకొని, అంటే ఆ పంచాయతీ తీర్మానాలను కూడా వ్యతిరేకించి చేసుకున్నటువంటి వాళ్ళని చంపేదాకా కూడా పెడుతున్నారు. అలా చంపటం వాళ్ళ కులాల యొక్క పరువుని నిలబెట్టడం అనుకుంటున్నారు. నిజానికి పరువు తీయటం అనే విషయాన్ని గుర్తించట్లేదు. సో వీటిని మనం ఆనర్ కిల్లింగ్స్ అంటున్నాం, పరువు హత్యలు అంటున్నాం. ఇవి భారతదేశంలో చాలా కాలం నుంచి, మన స్వాతంత్ర్యం తర్వాత నుంచి పరువు హత్యల పేరుతో ఇవి ఆనర్ కిల్లింగ్స్ జరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కొద్ది రాష్ట్రాలకి పరిమితమై ఉండేవి. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్లో కొంత పార్ట్, ఇది ఉత్తర భాగం, అట్లాగే పంజాబ్లో దక్షిణ భాగం, ఈ కొంత ప్రాంతంలో మాత్రమే అవి పరిమితమై ఉండేవి. ఆ తర్వాత అవి మిగిలిన రాష్ట్రాలకి వెళ్ళటమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు కూడా రావటం చాలా విచిత్రం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఈ కులాంతర మతాంతర వివాహాలు చాలా కాలం నుంచి జరుగుతున్నాయి. వాటి పట్ల పెద్దగా అభ్యంతరాలు కూడా లేవు. కానీ అక్కడికి కూడా వచ్చి ఒక తప్పుడు గౌరవాన్ని ఆపాదించి నీ నీ అమ్మాయి, నీ ఇంట్లో ఉన్న నీ కూతురు, నీ కొడుకో వేరే కులస్తులను చేసుకుంటే నీ పొరుగేం కావాలి, నీ కులానికి మచ్చ తెస్తున్నావు అని చెప్పి రెచ్చగొట్టి చివరికి కన్న సంతానాన్ని కూడా లేకుండా చేసుకునేటువంటి తీసుకెళ్తున్నారు. ఇదిగో ఇది నిజానికి చరిత్ర తెలియకపోవటం ఈ కారణం. భారతీయ సంప్రదాయంలో అది ఎప్పటి నుంచో భాగంగా ఉంది అనేది తెలియకపోవటం అనేటువంటిది దీనికి కారణం. ఒకవేళ తెలిసినా కూడా హిందుత్వాకి కులము, వర్ణము చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి నిజంగా ఈ కులాంతర వివాహాలు, వర్ణాంతర వివాహాలు జరిగితే హిందూ సమాజం దిగజారిపోతుంది, హిందూ సమాజానికి ఉన్న బలం తగ్గిపోతుంది అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయంతో కూడా ఈ పనికి పాల్పడుతున్నారు. మనం ఇప్పుడు మన యొక్క రాజ్యాంగాన్ని చాలా గొప్పదిగా మనం ఫీల్ అవుతున్నాం. అటువంటి గొప్ప రాజ్యాంగం ప్రపంచంలోనే చాలా ఉన్నత రాజ్యాంగంగా పేరు పొందింది మంది, ఉత్తమ రాజ్యాంగంగా కూడా పేరు పొందింది. అటువంటి రాజ్యాంగమే ఈవేళ కులాంతర వివాహాలని లేదా వర్ణాంతర వివాహాలని సమర్థిస్తూ వస్తుంది. అనేక సార్లు కోర్టు ఇచ్చిన తీర్పుల్లో కూడా స్వేచ్ఛగా పెళ్లిళ్ళు చేసుకోవటం తప్పు కాదు అనే విషయాన్ని తీర్పుల్లో రాస్తున్నారు. అయినా సరే ఇంకా కనువిప్పు రావట్లేదు. కట్నాలకు వ్యతిరేకంగా చట్టాలున్నా కట్నాలు తీసుకోవటం ఆగవు. అలాగే స్వేచ్ఛగా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి కోర్టులు చెప్పిన ఆ స్వేచ్ఛని యువతీ యువకులకి ఇవ్వవు. అలాంటి సమాజాలు మనకి ఇక్కడ ఉన్నాయి మన ఇండియాలో. అందువలన ఈ నేపథ్యంలో అసలు కులాంతర వివాహాలు, వర్ణాంతర వివాహాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎలా ఉన్నాయి,
ఇది అసలు భారతీయ సంప్రదాయంలో ఎలా భాగమయ్యాయి అనే విషయాల్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అసలు అంశం ఏంటంటే, మూల అంశం ఏంటంటే, వర్ణం కానీ కులం కానీ భారతీయ సంప్రదాయం కాదు. ఇది మొట్టమొదటి తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే భారతీయ సంప్రదాయం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్ళాలి. చరిత్ర మనకి ఋగ్వేదం నుంచి స్టార్ట్ అవుద్ది ఎప్పుడైనా సరే. అంతకుముందు సింధు నాగరికత ఉన్నప్పటికీ కూడా లిఖిత చరిత్ర అనేటువంటిది మనకి ఋగ్వేదం నుంచి స్టార్ట్ అవుతుంది. ఋగ్వేదానికి సంబంధించిన అంశాలన్నీ కూడా, అందులో పేర్కొన్నటువంటి అన్నీ కూడా ఆర్యుల జీవన విధానానికి, ఆర్యులతో ఇక్కడ ఉన్నటువంటి అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులతో ఆర్యులకు ఉన్న సంబంధాలను తెలియజేయడానికి అది మనకి ఋగ్వేదం ఇవాళ ఉపయోగపడుతూ ఉంది. అందులో కూడా వివాహాల ప్రసక్తి ఎక్కువగా లేదు, కానీ కొన్ని వాక్యాలను బట్టి, సూక్తాలను బట్టి వివాహాల గురించి కొద్ది సమాచారం మనకి తెలుస్తూ ఉంది. అందులో ప్రత్యేకంగా ఒక వివాహ పద్ధతి గురించి ఏం చెప్పలేదు. కాకపోతే ఆర్యుల జీవన విధానం అనేది అందులో ఉంటుంది కాబట్టి, అందులో భార్యాభర్తల సంబంధాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని బట్టి మనం తెలుసుకోవచ్చు. మనకి ఋగ్వేదంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఉంది. అందులో ఏంటంటే, అది యముడు యమికి జరిగినటువంటి ఒక డైలాగ్, ఒక డిస్కషన్. యముడికి చెల్లెలు యమి, యమ యామి సంబంధం అంటారు దాన్ని. అదేంటంటే, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళే. ఒకరోజు ఆ యముడు తన చెల్లెల దగ్గరకు వస్తాడు పలకరిద్దామని. యమి అతని రాకను చూసి చాలా సంతోషపడుతుంది. సంతోషపడి తన మనసులో అతని మీద ఉన్న తన ప్రేమను తెలియజేస్తుంది. ఆ ప్రేమ భార్యాభర్తల ప్రేమ, అన్నా చెల్లెళ్ళ ప్రేమ కాదు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నయ్య అంటది. అంటే తప్పమ్మా, మన సంప్రదాయం అది కాదు అని చెప్పి ఆయన చెప్తాడు. లేదు, నువ్వే గుర్తొస్తున్నావు, నీ మాటలే గుర్తొస్తున్నాయి అని చెప్పి, ఇవాళ ఆధునిక సినిమాల్లో ఎలాగైతే హీరో హీరోయిన్ అనుకుంటుంటారో అలాంటి డైలాగ్స్, దగ్గరగా ఆ విధమైనటువంటి సంభాషణ మనకి ఋగ్వేదంలో వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. కానీ చివరికి యముడు ఒప్పుకోడు. అది మన పద్ధతి కాదు, నువ్వు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకో కావాలంటే అని తిరస్కరిస్తాడు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కలిగించే సంభాషణ. అయితే ఈ సంభాషణ, ఈ రకమైనటువంటి అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండటం అనేటువంటిది ఆ కాలంలో ఇతర ప్రాంతాల్లో ఉంది మనకి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి థాయిలాండ్ ప్రాంతంలో, అలాగే ఈజిప్ట్ ప్రాంతంలో, ఇరాన్ ప్రాంతంలో కూడా ఈ అన్నా చెల్లెళ్ల సంబంధాల, ప్రేమ సంబంధాల గురించి ఉంది. మీకు ఈజిప్ట్లో ఆ పిరమిడ్స్ గురించి చెప్పినప్పుడు మనకి ఆ రాజులు ఎవరైతే ఉన్నారో, ఫారో అంటారు వాళ్ళని, ఆ ఫారోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అన్నా చెల్లెళ్ళ సంబంధం, ప్రేమ సంబంధం, పెళ్లి సంబంధాలు అన్నీ ఉంటాయి అందులో. సో సొంత చెల్లెళ్ళనే పెళ్లి చేసుకునేవాళ్ళు ఆనాటి రాజులు. సో ఇట్లాంటివి అప్పుడు ఉన్నాయి. అంటే ఆ సమాజంలో, ఆనాటి సమాజం అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సమాజంలో ఈ సంబంధాలు అక్కడక్కడ ఉన్నవి. ఆ ఉన్నయే దీంట్లో కూడా చర్చకు వచ్చినాయి, ఆ ఋగ్వేదంలో కూడా చర్చకు వచ్చినాయి. కనుక ఆ రోజుల్లో ఇటువంటిది ఉంది, దీన్ని తిరస్కరించారు ఆర్యులు అనేటువంటిది మనం దీన్ని బట్టి తెలుసుకోవాలి. మరి ఆర్యుల్లో అప్పుడున్న పెళ్లి సంబంధం ఎట్లా ఉండేది? పెళ్లి వ్యవహారం అంటే, ఆర్యులు పితృస్వామ్య భావజాలం నుంచి వచ్చారు. అంటే ఇంటికి పెద్ద మగవాడే అనే భావజాలం నుంచి వచ్చారు. కాబట్టి ఇల్లాలనేది ఇంటి వ్యవహారాలు చూసుకోవటానికి, భర్త అనేటువంటి వాడు బయట వ్యవహారాలు చూసుకోవటానికి సంబంధించి ఇరువురు బాధ్యతలు పంచుకోవటం అనేటువంటిది ఆ రోజుల్లో మనకుంది. కనుక వాళ్ళదంతా కూడా పితృస్వామ్య సమాజం అయితే, ఇక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మూలవాసుల్లో మాతృస్వామ్య సమాజాలు ఉండటం గమనించారు. ఇక్కడ మూలవాసులు అన్నప్పుడు రకరకాల జాతుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి, చిన్న జాతులు అవన్నీ కూడా. అలాగే సింధు నాగరికత అప్పటికే ఫెయిల్ అయింది. వాళ్ళందరూ కూడా ఇండియాకి వచ్చి వివిధ ప్రాంతాల్లో వాళ్ళు స్థిరపడ్డారు వ్యవసాయం చేసుకుంటూ. ఆ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళే మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండే వీళ్ళే ఎక్కువ వాళ్ళని గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో మరి వాళ్ళల్లో ఎటువంటి పద్ధతి ఉంది పెళ్లి పద్ధతి అన్నప్పుడు, వాళ్ళల్లో కూడా
ఒక ఆర్యుల్లో లాగా పితృస్వామ్య సమాజం లేదు, కానీ మాతృస్వామ్య సమాజ లక్షణాలు ఉన్నాయి. అలాగే పెళ్లిళ్ల విషయంలో కూడా స్త్రీలకు స్వేచ్ఛనిచ్చేటువంటి ఆచారం వాళ్ళల్లో ఉంది. అది ఆర్యుల్లో కూడా మనకు కనిపిస్తుంది. అప్పటికింకా స్త్రీ బానిస కాలేదు వాళ్ళల్లో. అది వీళ్ళల్లో కూడా కనిపిస్తుంది, వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది. ఈ విషయాలు మనకి ఋగ్వేదంలో అనేక సందర్భాల్లో స్త్రీ పాత్రల ద్వారా వ్యక్తమవుతాయి. అగత్స్యుడు లోపాముద్ర గురించి ఉంది. ఇలాంటివన్నీ కూడా మనకు ఆ పాత్రలు అందులో కనిపిస్తాయి. కనుక ఆ సమయంలో, అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం, ఇంకా అప్పట్లో పెళ్లి మీద ఇది ఎట్లా ఉండాలి, ఈ పెళ్లి ఇట్లాగే జరగాలి అనేటువంటి ఒక నిర్బంధం కానీ, ఒక నియమం కానీ అప్పుడు ఉన్నట్టుగా మనకి సాక్ష్యాలు లేవు. ఆర్య సమాజం వచ్చిన కొత్తలో చాలా ఎలూఫ్గా ఉండేది. ఈ మిగిలిన సమాజాలు, అంటే మూలవాసుల సమాజాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళని అనుమాన దృష్టితో చూస్తుండేవి. వీళ్ళెవరు, ఏం చేస్తారు, మమ్మల్ని ఎందుకు వచ్చారు, అనుమాన దృష్టి. వాళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా ఇట్లా. అయితే కాలక్రమంలో వాళ్ళకి వీళ్ళకి మధ్య సంబంధాలు పెరిగి, మూలవాసులు లేకపోతే మనం బ్రతకలేమని వీళ్ళు తెలుసుకొని, వాళ్ళకి తెలిసినటువంటి విద్యలు, వాళ్ళు పెంచుతున్నటువంటి గోవులు, లేదా వాళ్ళకి వచ్చినటువంటి చదువులు, ఇట్లాంటివి మనకి రావు కదా, మనం నేర్చుకోవచ్చు కదా అని వాళ్ళు ఈ రకంగా ఒకరి అవసరాలను ఇంకొకరు తీర్చుకోవటానికి కొంత దగ్గర అవ్వటం అనేటువంటిది జరిగింది. ఇది అన్ని సమాజాల్లో జరుగుతుంది ఇలాంటిది. ఈ దగ్గరైన సందర్భంలో ఆటోమేటిక్గా ఇవి ఆ స్త్రీ పురుష సంబంధాలు కూడా దగ్గరయ్యాయి. సమాజంలో అటు మూలవాసుల స్త్రీలని ఈ బయట నుంచి వచ్చినటువంటి 3 వర్ణాల ఆర్యులు, త్రివర్ణ ఆర్యులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనే త్రివర్ణాలకు సంబంధించిన ఆర్యులు, అలాగే ఇక్కడున్న మూలవాసులు సంబంధాలు కలిసినాయి. అప్పుడు స్త్రీ స్వేచ్ఛ ఉంది కాబట్టి, పురుషులకు కూడా స్వేచ్ఛ ఉంది కాబట్టి తమకు నచ్చిన వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని ఒక వాతావరణం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో ఒక ఆర్యుల తెగ మన ఇండియాకి వచ్చింది. ఈ ఆర్యుల తెగ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే మన వర్ణం చాలా పవిత్రమైనది, కాపాడుకోవాలి అనేటువంటి ఒక ప్రచారాన్ని, ఒక ఆలోచనని తీసుకొచ్చి వర్ణాలను పటిష్టం చేసుకోవటం అనేటువంటిది అలవాటు చేసుకున్నారు. మిగిలిన వాళ్ళని దూరంగా ఉంచటం, ఈ వర్ణాలకు సంబంధం లేని వాళ్ళని దూరంగా ఉంచటం అనేటువంటి దాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. అదిగో అక్కడి నుంచి ఒక నియమ నిబంధనలు అనేటువంటివి సమాజంలో మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత వివాహాల్లో కూడా బడి అనేది ఉండాలి. ఇదిగో ఈ వర్ణాల వాళ్ళు ఈ వర్ణాల వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇదిగో ఈ కులాల వాళ్ళు ఈ కులాల వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి వివాహానికి సంబంధించినటువంటి ఒక నియమ నిబంధనలు అనేవి ఆ తర్వాత స్టార్ట్ అయినాయి. అది యజుర్వేద కాలం తర్వాత, సామవేద కాలం ఇవన్నీ వచ్చిన తర్వాత వచ్చింది అవన్నీ కూడా. కనుక ఈ విషయాలు మనకి ఎట్లా తెలుస్తాయి అంటే మనకి ఉన్నటువంటి గృహ్య సూత్రాల్లో తెలుస్తాయి. గృహ్య సూత్రాలు ముఖ్యంగా 4 రాశారు, చాలా మంది ఉన్నాయి. అవి అన్ని వీటికి ఇమిటేషన్సే. బోధాయనుడు, వశిష్ఠుడు, ఆపస్తంభుడు, పరాశరుడు అనుకుంటా, ఈ 4 రాశారు. ఈ 4 రాసిన ఇవి వీటికి ఇమిటేషన్. తర్వాత చాలా మంది రాశారు. అందులో ఈ వివాహాల ప్రసక్తి కూడా మనకు ఉంటుంది. ఆ తర్వాత సమాజంలో జనాభా పెరుగుతూ వస్తున్న క్రమంలో ఒక వివాహాలని విభజించటం, ఈ రకమైన వివాహాలు చేసుకుంటే ఈ పద్ధతి అనుసరించాలి అని ఒక నియమ నిబంధనలు పెట్టడం అనేది కూడా వచ్చింది. ఆ వివాహాలని 8 రకాలుగా ఆనాడు పేర్కొనటం కూడా జరిగింది. ఏమిటది? 1 బ్రాహ్మం, 2 దైవం, 3 ఆర్షం, 4 ప్రాజాపత్యం, 5 ఆసురం, 6 గాంధర్వం, 7 రాక్షసం, 8 పైశాచం. ఇట్లా 8 రకాల వివాహాలని ఆ రోజు తీసుకొచ్చారు అనుకోండి. ఈ బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య అనే ఈ 4 వివాహాలు బ్రాహ్మణులకు జరుగుతుండేవి, బ్రాహ్మణ కుటుంబాల మధ్య జరుగుతుండేవి. తర్వాత ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అనే మరో 4 రకాలు ఉన్నాయి. ఈ ఆసురం అంటే ఏమిటంటే డబ్బులు ఇచ్చి ఆడపిల్లల్ని తెచ్చుకోవటం, కొనుక్కోవటం అనుకోండి, అంటే కన్యాశుల్కం అనమాట. ఇది అసుర జాతి వాళ్ళ ఆచారము కాబట్టి దీన్ని ఆసురం అని చెప్పి అన్నారు.
గాంధర్వం అనేటువంటిది అది ఒక ఈనాటి భాషలో చెప్పాలంటే లవ్ మ్యారేజ్. ఒకరి మీద ఒకరి వధూవరులు ఇష్టపడి తల్లిదండ్రులకు తెలిసినా తెలియకపోయినా పెళ్లి చేసుకోవటం గాంధర్వం. తర్వాతది రాక్షసం. రాక్షసం అంటే బలవంతంగా తనకు నచ్చిన స్త్రీని తీసుకుని వెళ్ళిపోవటం. తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీసుకొని వెళ్ళిపోవటం. అలాగే పైశాచ్యం అంటే నిద్రపోతున్నటువంటి స్త్రీతో సంగమించి ఆమె అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవటం. ఇది పైశాచ్యం. సో ఇవన్నీ కూడా 8 రకాల పెళ్లిళ్ళు ఆ రోజు ఏర్పాటు చేశారు. మనుధర్మ శాస్త్రం చెప్పింది ఏంటంటే ఈ 8 రకాల వివాహాలని చెప్పింది. అదేం చెప్పిందంటే విప్రులు అంటే బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు మొదటి 6 రకాల వివాహాలని చేసుకోవచ్చు. చేసుకోకూడనివి ఏంటంటే పైశాచ్యం ఒకటి, రాక్షసం ఒకటి. ఈ 2 చేసుకోకూడదు. బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, గాంధర్వం, ఆసురం ఇవన్నీ బ్రాహ్మణులు కూడా చేసుకోవచ్చు. కానీ క్షత్రియ కులస్తులు మాత్రం 3 మాత్రమే చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఆసురం చేసుకోవచ్చు, డబ్బిచ్చి కొనుక్కోవచ్చు. రెండోది గాంధర్వ వివాహం చేసుకోవచ్చు, శకుంతల దుష్యంతుడు పెళ్లి, అది దానికి ఉదాహరణ. మూడోది రాక్షస వివాహం తీసుకెళ్ళచ్చు. అంటే తనకు నచ్చిన అమ్మాయిని ఇంటికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేపుకొని వెళ్ళిపోవచ్చు. అది కృష్ణుడు చేశాడు ఆ పని రుక్మిణి విషయంలో. అలాగే పైశాచ్యం కూడా చేసుకోవచ్చు. ఆ పైశాచ్యం అనేది తర్వాత ఆ ఎవరికి సంబంధం లేదుగా తర్వాత చెప్పుకున్నారు. ఇక వైశ్యులకి శూద్రులకి కామన్ గా 3 రకాల వివాహాలని మాత్రమే కేటాయించారు. ఆసురం, గాంధర్వం, పైశాచ్యం. ఆసురం అంటే ఇందాక చెప్పాను కదా, డబ్బిచ్చి స్త్రీని కొనుక్కోవటం. గాంధర్వం ఈ 2. పైశాచ్యం అనేది తర్వాత వేళ్లలో కూడా అది కరెక్ట్ కాదు, ఇది ఎవరికి ఉండకూడదు అనేటువంటిది తర్వాత వచ్చిన నిబంధన ఉంటుంది. సో ఇవన్నీ కూడా వర్ణాలను బట్టి ఏర్పాటు చేసిన వివాహాలు, వర్ణ వివాహాలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలకి. ఇందులో మనువు ఏం చెప్తాడంటే ఈ 8 వివాహాల్లో 6 వివాహాలకి బ్రాహ్మణులకి అర్హత ఉన్నప్పటికీ 4టికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. అవే శ్రేష్టమైనవి. అవేంటంటే బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము. ఈ 4టికే ఇంపార్టెన్స్, శ్రేష్టమైనవి, వీటికి విలువ ఇవ్వండి అని చెప్పాడు. రాజులైతే రాక్షసము, ఇక వైశ్యులు శూద్రులు వీళ్ళని ఒకే ఘాట్ని కట్టేశారు ఈ 2 వర్ణాలని. వాళ్ళకి ఆసురం అంటే డబ్బిచ్చి కొనుక్కోవటం, అది ఒకటి మంచిది అని చెప్పి కేటాయించారు. మనువు చేసినటువంటి విభజన ఇది. వర్ణాల మధ్య వివాహ పద్ధతులకి మనువు చేసినటువంటి విభజన ఇది. సో ఇటువంటి విభజన కాలక్రమంలో ఏదైనా సరే మార్పులకు లోనవుతుంది అనేటువంటిది మనందరికీ తెలిసిన సూత్రం. అది నిలబడల. ఆ విధంగా కేటాయింపులు జరిగినప్పటికీ కూడా నిలబడలేదు అంటానికి ఎగ్జాంపుల్ ఎక్కడుంది అంటే మనుధర్మ శాస్త్రంలోనే ఉంది. ఆ మనుధర్మ శాస్త్రం ఏం చెప్పిందంటే అనులోమ వివాహాలు, ప్రతిలోమ వివాహాలు అని చెప్పింది. అనులోమ వివాహాలు అంటే కిందకి, అంటే డిసెండింగ్ ఆర్డర్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు క్షత్రియుల్ని, వైశ్యుల్ని, శూద్ర కులాలకు చెందినటువంటి ఈ 3 వర్ణాలకు చెందినటువంటి యువతులని పెళ్ళాడవచ్చు. క్షత్రియుడైనటువంటి వాడు తన కింద ఉన్నటువంటి తన క్షత్రియ కన్యనే కాకుండా వైశ్య కన్యని లేదా శూద్ర కన్యని కూడా వివాహం ఆడవచ్చు. వైశ్యుడు వైశ్య కన్యని, శూద్ర కన్యని వివాహం ఆడవచ్చు. సో ఈ రకమైనటువంటి కింద కులాల వాళ్ళని, కింద వర్ణాల వాళ్ళని పెళ్ళాడటం అనేటువంటిది అనులోమ వివాహాలు. ప్రతిలోమ వివాహాలని మళ్ళీ అదొకటి చెప్పాడు మనము. ప్రతిలోమం అంటే ఏమిటి? అసెండింగ్ ఆర్డర్ అన్నమాట, కింద నుంచి పైకి. ఒక శూద్ర వర్ణం వాడు పైన ఉన్నటువంటి 3 వర్ణాలలో వాళ్ళని పెళ్ళాడితే వాళ్ళకు పుట్టినటువంటి సంతానం అంతా కూడా వేరు కులాలుగా జీవించవలసిందే అనే నియమాన్ని పెట్టి అలాంటి పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళు ఈ దీనిలోకి వస్తారు. ఉదాహరణకి ఒక శూద్ర పురుషునికి ఒక బ్రాహ్మణ కన్యకి వివాహం జరిగితే వాళ్లకు పుట్టినటువంటి సంతానం చండాలురు అవుతారు. వాళ్ళు చండాలురు అంటే
ఊరికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళని ఊరికి వెలుపలకి పంపించేయాలి. ఇదిగో ఇలాంటి నియమాలు పెట్టాడనమాట. పెట్టి ఈ ప్రతిలోమ వివాహాలని ద్వారా ఒక కుల వ్యవస్థని, అనేక కులాలని సృష్టించడానికి మనువు కారకుడయ్యాడు. అంటే వర్ణాధిపత్యం ఉండి ఆ వర్ణాల వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళని చేసుకోవడానికి మాత్రం అభ్యంతరం లేదు. అయితే వాళ్ళకు పుట్టినటువంటి సంతానం కూడా కులాలుగా విభజించాడు. కానీ అది పెద్ద తప్పు కాదు. కానీ ప్రతిలోమ వివాహాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తప్పు పట్టాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు ఈ అవసరం ఎందుకు వచ్చింది? అనులోమ వివాహాలు, ప్రతిలోమ వివాహాలు చేసుకునే అవసరం ఎందుకు వచ్చింది సమాజంలో? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో ఈ వర్ణ ధర్మాలను వ్యతిరేకిస్తూ చాలా మంది ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి వచ్చింది. అయితే దీనివల్ల వర్ణ వ్యవస్థ అనేటువంటిది పతనం అవుతుందనే భయంతోనే దాన్ని కట్టడి చేయాలని చెప్పి మనువు ఈ ప్రయత్నాలు చేశాడు. కట్టడి చేయడానికి ఈ నిబంధనలన్నీ పెట్టాడు. అంటే వాళ్ళకి పుట్టిన సంతానానికి కులాలను ఏర్పరిచి వీళ్ళందరికీ ఇప్పుడు ఆ హక్కులు లేవు, అంటే అందరికీ ఉండే వర్ణ వ్యవస్థలో అగ్రవర్ణాలకు ఉండే హక్కులు వీళ్ళకు ఉండవు అనేటువంటివి కొన్ని పెట్టాడు. కనుక ఆనాడు ఇలాంటి వివాహాలు జరిగాయి అంటానికి ఇదే సాక్ష్యం. ఎందుకు అట్లా జరుగుతాయి? ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు జీవించవచ్చు కదా. ఆ వర్ణాల వాళ్ళు ఈ అనులోమ ప్రతిలోమ వివాహాలకు ఎందుకు పాల్పడ్డారు అంటే, వివాహం అనేటువంటిది ఒక సామాజిక ఒప్పందం, కలిసి జీవించడానికి చేసుకునేటువంటి, అందరికీ తెలియజేసేటువంటి, మేమిద్దరం కలిసి జీవించబోతున్నాం అని చెప్పటానికి చేసుకునే ఒక ఒప్పందం. అది ఎందుకు జరుగుతుందంటే ఆ రోజుల్లో ఎందుకు వివాహము అనంటే, వంశం నిలుపుకోవటానికి, సంతానం పొందటానికి, సంతానం పొంది సంతానం ద్వారా వంశాన్ని నిలుపుకోవటానికి, ఇది వాళ్ళ లక్ష్యంగా ఉండేది. కానీ అసలైంది ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి కామ ప్రవృత్తి. కొంత వయసు వచ్చాక అన్ని జీవరాశులన్నింటిలోనూ క్షోభ్యతా గుణం ఉంటుంది, కామ ప్రవృత్తి అనేది ఉంటుంది. ఆ కామ ప్రవృత్తి కారణంగానే సంతానం ఉత్పత్తి అవుతుంది. ఇది జీవుల యొక్క సహజాతం అనేది ఇవాళ మనం సైన్స్ లో కూడా చదువుతాం. కాబట్టి ఆహార నిద్ర భయ మైథునంచ సమానమే తత్పశుభిర్నరాణం అని పూర్వీకులు చెప్పారు. ఆహారం తీసుకోవటం, నిద్ర విశ్రాంతి తీసుకోవటం, భయపడటం, మైథున కార్యం చేయటం, సెక్స్ చేసుకోవటం, ఇవి సమానమే తత్పశుభిర్నరాణం, పశువులకి మానవులకి ఈ రెండు సమానమే అని చెప్పారు. కాబట్టి ఇది సహజాతం. ఈ సహజాతమైనటువంటి కామాన్ని తీర్చుకోవటానికి నచ్చినటువంటి యువకుల్ని ఎంచుకోవటం అనేటువంటిది ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవటం కూడా ఆ రోజుల్లో కూడా ఉంది. కాకపోతే ఆర్యులు ఏం చేశారంటే, ఈ వర్ణాలని కట్టుబాట్లను చేయడానికి నిబంధనలు విధించారు. ఆర్య సమాజంలో కూడా స్త్రీలు శూద్రుల కిందే లెక్క. వాళ్ళ భార్యలు, వాళ్ళ వర్ణంలో పుట్టినటువంటి భార్యలు కూడా, బ్రాహ్మణ వర్ణంలో పుట్టినటువంటి స్త్రీ బ్రాహ్మణ స్త్రీ కాదు, పేరుకు బ్రాహ్మణ స్త్రీ, కానీ ఆమె శూద్రులతో సమానం కలిగిన హోదాని మాత్రమే కలిగి ఉంటుంది. ఎందుకు? శూద్రులు చేసినట్లు శ్రమ చేస్తుంది కాబట్టి. ఇంట్లో శ్రమ అనేటువంటిది శూద్ర లక్షణం. కాబట్టి శ్రమ పడేటువంటి స్త్రీ శూద్ర స్త్రీయే. సో కాబట్టి ఏమికి తన భర్తకు ఉన్నటువంటి హోదా కానీ స్థాయి కానీ ఆ భార్యకు ఉండదు, సమానత్వం అనేది ఉండదు. స్త్రీని ఆర్య సమాజం ఒక ధర్మపత్నిగా పేర్కొంది. ధర్మపత్ని అంటే ఏమిటి? ధర్మాలలో పతిని అనుసరించేది. ధర్మాచరణలో, ధర్మాన్ని ఆచరించేటప్పుడు పతిని అనుసరించాలి. అటువంటి స్త్రీని ధర్మపత్ని అన్నారు. మనం భార్య అని సింపుల్గా నేస్తాం. కానీ ధర్మపత్ని లక్ష్యం ఏంటంటే, ధర్మార్థ కామ మోక్షేషు, ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 పురుషార్థాలు అంటారు. అంటే పురుషుడికి అవసరమైనటువంటివి ఈ 4, స్త్రీకి కాదు. ఈ 4 ధర్మం అనేది మొదటిది. ధర్మం అంటే ఏమిటి? హిందూ మత గ్రంథాలు, పూర్వ గ్రంథాలు, ఆపస్తంభ, గృహ్య సూత్రాలు, కల్పసూత్రాలు చెప్పినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ధర్మాలు. అలాగే వేదాల్లో ఏవైతే పేర్కొనబడిందో అవంతా ధర్మం. వేద స్మృతి సదాచార స్వస్య ప్రియమాత్మన, ఈ 4 ధర్మం అని చెప్పి మనోధర్మశాస్త్రం చెప్పింది. వేదాల్లో చెప్పింది, స్మృతుల్లో చెప్పింది, సదాచారంగా పేర్కొనబడినటువంటిది అంటే గృహ్య సూత్రాల్లో చెప్పింది. అలాగే ఈ 3 ద్వారా తన మనసులోకి వచ్చినటువంటి విషయం, ఆలోచన, ఈ 4 కూడా ధర్మం అంటారు అని చెప్పి మనోధర్మశాస్త్రం చెప్పింది. దీన్ని ఆచరించడానికి పురుషుడికి సహాయకారిగా ఉండేది
ధర్మపత్ని. ఈమె అంటే బ్రాహ్మణ వర్ణంలో భర్తను అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అదే సమయంలో ఆ సమాజంలోనే శూద్ర వర్ణంలోకి సంబంధించినటువంటి స్త్రీలు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు శ్రమజీవులుగా ఉండేవాళ్ళు, అన్ని పనులు చేస్తూ ఉండేవాళ్ళు, శ్రమలో పాల్గొంటూ ఉండేవాళ్ళు, ఉత్పత్తిలో పాల్గొంటూ ఉండేవాళ్ళు. అంతేకాదు రాజ అంతఃపురాల్లో దాసీలుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే రాణులు క్షత్రియ స్త్రీలు కాబట్టి వాళ్ళు పని చేయకూడదు కాబట్టి వాళ్ళకి పని చేయడానికి వీళ్ళు అవసరం. అలాగే బ్రాహ్మణ అగ్రహారాల్లో అన్ని పనులు చేయటానికి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా శ్రమ చేసేవాళ్ళు. శూద్ర స్త్రీ ఒక శ్రమజీవి, ఒక దాసి. మిగతా వర్ణాల స్త్రీలు, అగ్రవర్ణాల స్త్రీలు శ్రమకి దూరంగా ఉండేవాళ్ళు. సో అందుకే అగ్రవర్ణాలకి ఇతర వర్ణాల వాళ్ళు లోకువుగా ఉండేవాళ్ళు. వాళ్ళ స్త్రీలను అనుభవించడానికి వాళ్ళ సర్వహక్కులు ఉండేవి. కనుక ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే ఆనాటి సమాజంలో స్త్రీ పురుష సంబంధాలు అనేటువంటివి ఒకరితో ఒకరికి కలిసిపోయి ఉండేవి, అన్ని వర్ణాల మధ్య సంకరమై ఉండేవి. అందువలన ఇటు అనులోమ అటు ప్రతిలోమ ఈ రెండు పద్ధతుల్లో కూడా అక్కడ వర్ణాలు కులాలు అనేవి క్రమంగా కలిసిపోయాయి. కులాలు అనేవి శూద్ర వర్ణం నుంచి ఏర్పడినటువంటి భాగాలు. ఆ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో కులాలు ఉండవు, వాళ్ళ శాఖలు ఉంటాయి, కానీ కులాలు మాత్రం ఉండవు. కులాలు దేనిలో ఉంటాయి అంటే శూద్రవర్ణంలోనే ఉంటాయి. కాబట్టి శూద్రవర్ణంలోనే కొన్ని కులాలని మనువు పేర్కొంటే మరికొన్ని కులాలని పరాశరుడు, కొన్ని నారదుడు, వీళ్ళందరూ వాళ్ళ స్మృతుల్లో పేర్కొన్నారు. ఓ పెద్ద లిస్ట్ ఉంది దానికి సంబంధించి. ఎవరెవరికి సంకరం జరిగితే, ఎవరు పుడితే వాళ్ళు ఏ కులంలోకి వస్తారు, ఇవన్నీ కూడా ఒక పెద్ద లిస్ట్ ఉంది. మీరు ఈ లిస్ట్ కావాలనుకున్నటువంటి వాళ్ళు అంబేద్కర్ రాసినటువంటి మతంలో చిక్కుముడులు అనే పుస్తకం చదవండి. దాంట్లో ఆ లిస్టులన్నీ ఇస్తాడు. కాబట్టి ఈ రకంగా ఇన్ని కులాల ఉత్పత్తి అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వీళ్ళందరూ కూడా వర్ణాల ఎంత కట్టుబాట్లు విధించినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఈ పెళ్లిళ్ళు, సంతానోత్పత్తి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా భారతీయ సంప్రదాయమే. ఇది ఆర్యులు గడిపినటువంటి వర్ణ వ్యవస్థకి వ్యతిరేకమైనదే. కాబట్టి అవన్నీ కూడా ప్రాచీన కాలంలోనే మనకి ఈ సంప్రదాయాలు, అంటే ఈ రకమైనటువంటి కులాతీతమైనటువంటి పెళ్లిళ్ళు సంప్రదాయాలు ఏర్పడ్డాయి అనేది మనం ఈవేళ భారతదేశంలో ఎక్కడుంది, ఆ కురు భూములు ఎక్కడున్నాయి, కురు దేశం ఎక్కడుంది అని చూసినప్పుడు ఈవేళ పాంచాల, కురు అనే రెండు పక్కపక్కనే ఉండేటువంటి రాజ్యాలు, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఈ రెండు ప్రాంతాలని అప్పుడు కురు వంశం అనేవాళ్ళు, అంటే కురు భూములు అనేవాళ్ళు. మనకు అందుకే ఢిల్లీ దగ్గరికి వెళ్తే ఇప్పటికీ కూడా కురుక్షేత్ర అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది అక్కడ. అది కురుక్షేత్ర యుద్ధభూమి అని చెప్పి అంటుంటారు. ఆ విధంగా మరి ఉత్తర పాంచాల, దక్షిణ పాంచాల అనేవి రెండు ఉండేవి. ఉత్తర పాంచాలంలో వశిష్ఠుడు ఉంటే దక్షిణ పాంచాలంలో విశ్వామిత్రుడు ఉండేవాడని చెప్తారు. ఈ కురు భూమి, పాంచాల భూమి, ఈ రెండింటిని ఆర్యావర్తము అని పిలుస్తారు. సో ఈ ఆర్యావర్తంలో ఎప్పుడో కూడా ఈ ఆర్యావర్తం కులహీనమైపోయిందని చెప్పి ఆయన ఆ డైలాగుల్లో చెప్తాడనమాట. ఎందుకు అట్లా అన్నాడు, నిజంగా అట్లా జరిగిందా ఆ రోజుల్లో అన్నప్పుడు ఎస్ జరిగింది అంటానికి చాలా రామాయణం, మహాభారతం, ఇతర పురాణ కథలు మనకి చాలా ఇన్ఫర్మేషన్ని ఇస్తూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు వశిష్ఠుడు, అగస్త్యుడు చాలా గొప్ప మునులు అని హిందూ సంప్రదాయవాదులు అనుకుంటూ ఉంటారు. వశిష్ఠుడు అంటే రాముడికి పురోహితుడు, మొత్తం సూర్యవంశ రాజులందరికీ కూడా ఆయన పురోహితుడు. అట్లాగే అగస్త్యుడు కూడా వశిష్ఠుని సోదరుడే. సో వీళ్ళిద్దరూ ఎట్లా పుట్టారు అంటే, ఒక యజ్ఞం జరుగుతుంది, ఆ యజ్ఞశాల దగ్గర ఒక ఊర్వశి అప్పటికే వచ్చి ఉంది. ఆ తర్వాత సూర్యుడు, వరుణుడు ఆ ఊర్వశిని చూశారు. వాళ్ళిద్దరికీ ఆమె మీద మనసు పడ్డారు. వాళ్ళిద్దరూ వాళ్ళ వీర్యస్ఖలనం అయింది. దాన్ని ఊర్వశి ఏం చేసిందంటే భద్రపరిచింది. అది అందులో నుంచి వశిష్ఠుడు, అగస్త్యుడు పుట్టుకొచ్చారు. ఆ వశిష్ఠుడు కొన్నాళ్ళైన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత మతంగ మహర్షి అనేటువంటి కన్య అరుంధతిని వివాహం ఆడాడు. ఆ మతంగ మహర్షి ఎవరు అని అంటే ఆయన శూద్ర కులస్తుడు. అంటే శూద్ర కులస్తుడు అంటే మంగలి కులానికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు. ఎవరు? మతంగ మహర్షి కూతురైనటువంటి అరుంధతిని వశిష్ఠుడు పెళ్ళాడాడు. సో వీళ్ళిద్దరు అప్పుడు ఏ రకమైన వివాహం చేసుకున్న వాళ్ళు అవుతున్నారు అక్కడ? బ్రాహ్మణుడు, శూద్రకన్య. ఇది వర్ణాంతర వివాహం కాదా? అలాగే అగస్త్యుడు ఉన్నాడు. అగస్త్యుడు బ్రాహ్మణుడు, ఆయన క్షత్రియ కూతురైనటువంటి లోపాముద్రను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరిది వర్ణాంతర వివాహమే.
అలాగే అరుంధతి వశిష్ఠులకి వివాహం చేసుకున్న తర్వాత చాలా మంది సంతానం కలుగుతారు. అందులో పెద్దవాడి పేరు శక్తి. ఆ శక్తి అనే అతనికి ఒక చండాల స్త్రీ అయినటువంటి అదృశ్యంతి అనే ఆమెకి పరాశరుడు పుడతాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే పరాశరుడు పుడతాడు భారతంలో. ఆయన ఏం చేస్తాడు, ఒక జాలరి కూతురు అయినటువంటి మత్స్యగంధిని పెళ్ళాడతాడు. ఆ మత్స్యగంధిని సముద్రపోటును చూస్తాడు ఈ పరాశరుడు. చూసిన తర్వాత నీ మీద నాకు మనసు పడింది, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటాడు. అంటే ఆమె ఏమంటుందంటే, నేను చేపల పట్టే మా నాన్న చేపలు పడతాడు, నా వాళ్ళంతా చేపల కంపు కొడుతుంది, ముందు నన్ను మంచి సువాసన కలిగిన శరీరం గల దానిగా చేయమంటది. అప్పుడు ఆయన ఆ చేపల కంపంతా పోగొట్టి సువాసన కలిగిస్తాడు. అప్పటి నుంచి ఆమె పేరు యోజన గంధి అని పేరు పడుతుంది. ఎందుకంటే ఆ సువాసన యోజనం దూరం వెళ్ళిపోయిందట, అందుకని యోజన గంధి అని పేరు పడింది ఆమెకి. అదిగో ఆ యోజన గంధి, పరాశరుడికి ఆ యోజన గంధికి పుట్టినవాడు వేదవ్యాసుడు. ఇక వేదవ్యాసుడు ఎంత గొప్పవాడో మీకు చెప్పాల్సిన పని. ఆయన వేదాలనే సంకలనం చేసినటువంటి వాడు. వేదాలని ఒక అంటే ఇప్పుడున్న రూపంలో, అప్పటికి వేదాలు విడివిడిగా ఉంటే వాటన్నిటినీ కూడా సంకలనం చేసి ఇప్పుడున్న రూపానికి తీసుకొచ్చిన వాడు వేదవ్యాసుడు. ఆయన ఒక ద్వీపంలో పుట్టాడు. అక్కడ ఉన్నటువంటి సముద్రానికి చుట్టుపక్కల అంతా కూడా నీళ్లుంటే, మధ్యలో ఇదుంటే, నేలుంటే దాన్ని ద్వీపం అంటాం కదా. అదిగో అటువంటి ద్వీపంలో పుట్టాడు వాళ్ళిద్దరికి. అందుకని ద్వైపాయనుడు, నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని పేరు పెట్టారు. ఆయన బదరిక ఆశ్రమంలో తర్వాత ఎక్కువ కాలం జీవించాడు కాబట్టి బాదరాయనుడు అని కూడా అన్నారు. కాబట్టి వేదవ్యాసుడు మహాభారతానికి ఒక మూల పురుషుడు, అష్టాదశ పురాణాలు రాసినటువంటి వాడు, భాగవతం, భగవద్గీత, మహాభారతం లాంటి గ్రంథాలు రాసినటువంటి వాడు. ఎంత గొప్ప వ్యక్తి వేదవ్యాసుడు. ఆయన ఒక మిశ్రమ సంతానానికి పుట్టినటువంటి వాడు. బ్రాహ్మణుడి కన్ను ఒక శూద్ర కన్యకి పుట్టినటువంటి వాడు. సో ఆ రకంగా వర్ణ సంకరం అనేటువంటిది ఆయన దాంట్లో కనిపిస్తుంది. ఇంకా ఆ వేదవ్యాసుడికి శుకుడు అనేటువంటి కొడుకున్నాడు. ఆ శుకుడు ఎలా పుట్టాడో తెలుసా? ఒక అప్సరస చిలక రూపంలో వచ్చి విహరిస్తూ ఉందంట. ఆ సమయంలో ఆ వేదవ్యాసుడు ఏదో తలుచుకొని, ఏదో ఎవరినో మనసులో తలుచుకొని వీర్యస్ఖలనం చేస్తే ఈ చిలుక వెళ్ళి అది తాగిందట. అంతే, గర్భవతి అయింది, శుకుని కన్నది. మరి దీన్ని ఏ వివాహం అనాలి? ఇక తర్వాత ఈ యోజన గంధిని ఇందాక చెప్పుకున్నామే, వ్యాసుని తల్లి. ఆ తర్వాత ఏం చేసిందంటే శంతనుడు అనే ఒక రాజును పెళ్లి చేసుకుంది. ఆ శంతనుడు అనే రాజు పెళ్లి తర్వాత ఆమె పేరుని సత్యవతిగా మార్చాడు. అంటే పెళ్లి తర్వాత పేర్లు మార్చడం అనేటువంటిది, స్త్రీల పేర్లు మార్చడం అనేటువంటిది మనకి భారతంలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అది ఉంది. సో ఆ పేర్లు మార్చాడు. ఆమె పేరు సత్యవతి అని పేరు పెట్టాడు. ఈ సత్యవతికి ఇద్దరు కొడుకులు పుడతారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. ఈ మొదటివాడు చిత్రాంగదుడు బాల్యంలోనే చనిపోతాడు. రెండో వాడు ఆ విచిత్ర వీరుడికి 3 భార్యలను తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు తండ్రి. సో ఆ 3 భార్యలు ఎవరు? అంబ, అంబిక, అంబాలిక. అందులో అంబ తను ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోద్ది ఇంట్లో నుంచి. ఇంకా 2 భార్యలు ఉంటారు. వాళ్ళిద్దరికి ఆ 2 భార్యలు ఉన్నప్పటికీ కూడా విచిత్ర వీరుడి వల్ల సంతానం కలగదు. అందుకని ఏం చేస్తారంటే, వ్యాసుడు కూడా యోజన గంధి కొడుకే కదా. సో ఆయన ఏం చేస్తాడంటే, ఆ వ్యాసుడిని పిలుస్తుంది ఆ సత్యవతి. వ్యాసుడిని పిలిచి ఈ వీళ్ళకి పుత్రభిక్ష పెట్టమని చెప్పి కోరుతుంది. అప్పుడు అంబికతో, అంబాలికతో సంగమించి వ్యాసుడు పిల్లల్ని కంటాడు. అంబిక ఎవరు? క్షత్రియ స్త్రీ. అంతకుముందే ఆమెకు పెళ్లి అయిపోద్ది. అయినా సరే రెండవ పెళ్లిగా ఇతనికి చేస్తారు, విచిత్ర వీరుడికి చేస్తారు. ఆమెకి అంటే క్షత్రియ వితంతు అయినటువంటి ఆమెకి వ్యాసుని ద్వారా ధృతరాష్ట్రుడు పుడతాడు. అలాగే ఇంకొక క్షత్రియ వితంతు అయినటువంటి అంబాలికకి పాండురాజు పుడతాడు. ఈ వ్యాసుడు ఇంకొక శూద్ర స్త్రీతో కూడా మన సంగమిస్తే విదురుడు పుడతాడు. సో ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయి? శంకర సంతానాన్ని గురించి తెలియజేస్తున్నాయి. అంటే ఆ రోజుల్లో వివాహాలు అలాగే సంతానాన్ని కనటానికి వర్ణము, కులము అనేటువంటివి అడ్డు రాలేదు. అవసరమైనప్పుడు ఎట్లాగైనా సంతానం కనవచ్చు, ఎవరినైనా పెళ్ళాడవచ్చు. ఇక మనం చూస్తే ఇంకా చాలా చెప్పుకోవచ్చు. కుంతికి దుర్వాస మహాముని వల్ల సత్యోగర్భ మంత్రం అనేటువంటిది ఉపదేశించబడటం, ఆమె సూర్యుడిని తలుచుకొని కర్ణుణ్ణి కనటం, అలాగే మరి యముడిని తలుచుకొని యమధర్మరాజుని, వాయువుని తలుచుకొని భీముణ్ణి, ఇంద్రుడిని తలుచుకొని మరి అర్జునుణ్ణి, అట్లాగే తన రెండవ భార్య పాండురాజు రెండవ భార్య అయినటువంటి మాద్రి మరి నకులుణ్ణి, సహదేవుణ్ణి కూడా ఆ విధంగానే కంటారు. వీళ్ళందరూ దేవతల కింద లెక్క. ఎవరు వీళ్ళు?
ఎవరి ద్వారా అయితే సంతానం కన్నారో వాళ్ళందరూ దేవతలు. వీళ్ళు మాత్రం క్షత్రియ కన్యలు, కుంతి మాద్రి. మరి క్షత్రియులకి దేవతలకి వాళ్ళు పుట్టారు. వీళ్ళది వీళ్ళ ఇది ఏ వర్ణంలోకి వస్తారు, వీళ్ళు ఏ కులంలోకి వస్తారు అనేది ఎక్కడ చెప్పలేదు. అలాగా మరి భీష్ముడు కూడా అంతే. భీష్ముడు శంతనుని కొడుకు. శంతనుడికి గంగకి, గంగ అంటే మరి ఆమెకి ఏ కులము లేదు. క్షత్రియుడు శంతనుడు, వీళ్ళిద్దరికి పుట్టింది భీష్ముడు. మరి వీళ్ళందరూ ఎవరు, వీళ్ళు ఏ విధంగా దేనిలోకి వస్తారు వీళ్ళు అనేటువంటిది ఏ మనువు చెప్పలేదు. మరి ద్రోణుడు చూస్తే భారతంలో ఆయన ఒక బ్రాహ్మణుడికి జన్మించాడు. అంటే బ్రాహ్మణుడు ఎవరో భరద్వాజుడు. భరద్వాజుడు ఏం చేస్తాడంటే ఒకసారి గంగా నది దగ్గరికి వెళితే అక్కడ ఆ నది ఒడ్డున ఒక అప్సరస, ఆమె పేరు ఘృతాచి, దిగంబరంగా స్నానం చేస్తూ ఉంటే ఆమెను చూసి వీర్యస్ఖలనం చేస్తే ఆమె ఏం చేస్తుందంటే గబగబా దాన్ని ఒక దొప్పలో పట్టుకొని ఉంచి దాచుద్ది. దానిలో నుంచి ద్రోణుడు పుట్టుకొస్తాడు. ద్రోణము అంటే దొప్ప, దానిలో నుంచి పుట్టుకొచ్చాడు ఆయన. మరి అట్లాగే ఇక విశ్వామిత్రుడు, వాళ్ళందరూ కూడా ఇదే సంతానం. విశ్వామిత్రుని తండ్రి పేరు గాధి, ఆయన అయోధ్య రాజు. ఆమెకు ఒక కూతురు ఉంటది, ఆమె పేరు సత్యవతి. ఈ సత్యవతిని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆయన క్షత్రియుడు. ఎవరా బ్రాహ్మణుడు అంటే భృగు మహర్షి కొడుకు, ఆయన పేరు రుచీకుడు. ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే సంతానం కలగదు. అందుకని భార్య ఏమంటదంటే ఎలాగైనా నాకు మా అమ్మగారికి ఒక సంతానం కలిగే భాగ్యం కలిగించమంటది. ఎందుకంటే ఆ రాజుకి మగ సంతానం లేదు, తన తర్వాత వారసులు లేరు. అందుకని తనకు మగ సంతానం కావాలని కోరిక. సో మా అమ్మకి నాకు మగ సంతానం కలిగే రకంగా ఏదన్నా మార్గం చెప్పని చెప్పి తన భర్త రుచీకుడిని అడుగుతుంది. ఆయన ఏం చేస్తాడంటే ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో ఒక అన్నం పురోడాశం తీసుకుంటాడు. దాన్ని ఏం చేస్తాడంటే ఇతను బ్రాహ్మణుడు కాబట్టి తన భార్యని ఒక గిన్నెలో అన్నం పెట్టి అది తన భార్యని తినమంటాడు. అప్పుడు మనకి బ్రాహ్మణ సంతానం కలుగుతుంది అంటాడు. అలాగే ఇంకొక పాత్రలో ఇంకొక కొంత అన్నం పెట్టి ఆ గిన్నెని నీ తల్లికి ఇవ్వు, ఆమెకి క్షత్రియ సంతానం కలుగుతుందని చెప్తాడు. సరేనని ఈ 2 గిన్నెలు అక్కడ పెట్టిన తర్వాత తన తల్లిని పిలవటానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ గిన్నె ఎవరికి ఇవ్వాలో ఆమెకి తెలియక గిన్నెల మార్పిడి జరుగుతుంది. జరిగిపోయి తల్లి ఏమో బ్రాహ్మణ సంతానంకి ఏర్పాటు చేసిన ఆహారాన్ని తింటుంది, కూతురేమో క్షత్రియుడికి సంబంధించిన ఆ గిన్నెని తీసుకుంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఆ మార్పులు జరిగి ఆ గాదికి ఏమో విశ్వామిత్రుడు పుడతాడు, అంటే సత్యవతికి విశ్వామిత్రుడు పుడతాడు. వాళ్ళ కూతురుకి క్షత్రియ గుణాలు కలిగినటువంటి జమదగ్ని పుడతాడు. ఇది ఆ రకంగా అంటే వీళ్ళని ఏమనాలి, ఇప్పుడు ఈ సంతానాన్ని ఈ పద్ధతులను ఏమనాలి. అందువలన ఆ రోజుల్లో ఇట్లాంటివన్నీ మనకి కథల రూపంలో కనిపిస్తాయి. మరి మీ అందరికీ భృగు మహర్షి, ఇప్పుడు భృగు మహర్షి గురించి చెప్పుకున్నాం. ఈ రుచీకుడు అనేవాడు భృగు మహర్షి కొడుకేనని. ఆయన ఎట్లా పుట్టాడో తెలుసా? మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. యజ్ఞంలో ఒక యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞంకి బ్రహ్మ వస్తే అప్పటికే వచ్చిన దేవకన్యలను చూసి ఆయనకి వీర్యస్ఖలనం అవుతుందట. వెంటనే సూర్యుడు దాన్ని తీసుకెళ్లి ఒక అగ్నికుండంలో దాస్తాడట. ఆ అగ్నికుండంలో దాస్తే అందులో నుంచి భృగు మహర్షి పుడతాడట. సో ఇట్లా కనుక బ్రాహ్మణుడైనటువంటి జమదగ్ని ఒక పక్కన, క్షత్రియుడైనటువంటి రేణుక, వీళ్ళిద్దరికీ పరశురాముడు పుడతాడు మళ్ళీ. అది ఎట్లా సాధ్యం? వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన సంతానమే అతను మరి బ్రాహ్మణుడి కింద లెక్క అవుతాడు. కానీ బ్రాహ్మణ క్షత్రియులకు పుట్టిన వాళ్ళకి సంతానం వేరే కులం అని చెప్పి మనుధర్మ శాస్త్రం చెప్తుంది. కానీ పరశురాముడు మాత్రం బ్రాహ్మణులకి ఈవేళకు కూడా ఒక పూజనీయుడు. వాళ్ళు పరశురాముడిని పరమ పూజ్యంగా భావిస్తారు. తమ యొక్క పవిత్రతకి మారుపేరుగా పరశురాముడిని చెప్తారు. ఇకపోతే ఇట్లాంటి కథలు మనం చెప్పుకుంటూ పోతే రామాయణంలో కూడా ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఆంజనేయుడు ఎట్లా పుట్టాడు. కోతి రూపంలో ఉన్న అంజనికి వాయువుకి పుట్టిన సంతానం ఆంజనేయుడు. అంజని కోతి రూపంలో ఉంది, తర్వాత మానవ రూపంలోకి వస్తుంది. వాయువు మరి ఆయన దేవత, వీళ్ళిద్దరికి సంబంధించి పుట్టేవాడు ఆంజనేయుడు. అట్లాగే ఈ భృగు మహర్షి ఆర్య సంతానం అయితే అనార్య కులాల్లో పుట్టినటువంటి పులోమ అనే స్త్రీకి చవనుడు అనే మహర్షి పుడతాడు. ఇక మేనకా విశ్వామిత్రులకి శకుంతల పుట్టడం మనకు తెలిసిందే. ఆ శకుంతల ఒక వేశ్యాపుత్రిక. ఆమెకి రాజైనటువంటి దుష్యంతుడికి భరతుడు పుడతాడు. ఆ భరతుడు పాలించిన దేశమే భారతదేశం అని చెప్పి ఈవేళ అందరూ చెప్తూ ఉంటారు. అంటే ఈ భారతదేశంలో ఎటువంటి సంకర సంతానము వివాహాలు జరిగినాయో మనం అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా యయాతి గురించి తెలియాలి. యయాతి అనేటువంటి రాజు, ఆయన క్షత్రియుడు.
ఆయనకి బ్రాహ్మణుడైనటువంటి శుక్రుని కూతురు దేవయానితో పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరికి యదువు తుర్వశుడు అనేటువంటి ఇద్దరు కొడుకులు పుడతారు. ఇంకా మీకు ఇంకోటి చెప్పాలి, విశ్రావసు అని చెప్పి విశ్రవుడు అనేటువంటి ఒక ఆయన మనకి రామాయణంలో కనిపిస్తాడు. ఆయన ఆర్యుడు. ఆయన భార్య కైకసి అనార్య. వీళ్ళిద్దరికి రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ లాంటి వాడు పుట్టినట్టుగా మనకు రామాయణం చెబుతుంది. ఇక రాముడు గురించి కూడా మనకు తెలుసు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా యజ్ఞగుండంలో వచ్చినటువంటి పాయసానికి పుట్టారు. వీళ్ళని ఏ సంతానం అన్నారు? వాలు సుగ్రీవులు గాని, విశ్రావసు గాని, సీత గాని, బుధుడు గాని, పృథువు గాని, దీర్ఘతముడు గాని, అశ్వత్థామ గాని, మత్స్యవల్ల, ఇలా రామాయణంలో ఈ పాత్రలు మనం ఏం తీసుకున్నా సరే వాళ్ళ పుట్టుకలు ఏ లిస్టులోకి వస్తాయో మనువు కూడా చెప్పలేదు. కాబట్టి ఈ పెళ్లిళ్ళు, ఈ స్త్రీ పురుష సంబంధాలు అనేటువంటివి సంకరం కావటం అనేటువంటివి మన భారతీయ సంప్రదాయంలో చాలా లోతుగా ఉన్నాయి. పవిత్ర గ్రంథమైన రామాయణంలో ఉన్నాయి, ఈవేళ మహాభారతంలోనూ ఇవి ఉన్నాయి. మరి పవిత్రంగా భావిస్తున్నటువంటి మనుధర్మశాస్త్రంలోనూ సంకర మిశ్రమ వివాహాల గురించి ఉన్నాయి. ఎన్నిట్లో లేవు, అనేక స్మృతుల్లో ఉన్నాయి. మళ్ళీ అన్నిట్లోనూ ఇవన్నీ ఉన్నాయనేటువంటి ధృవీకరణ మనకు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మిశ్రమ వివాహాలకి, అంటే వర్ణ సంకర వివాహాలకి కానీ, కుల అతీత వివాహాలకు కానీ, కులాంతర వివాహాలకు కానీ భారతదేశం ఏనాడో మద్దతు పలికింది. వర్ణధర్మాన్ని నిలబెట్టడానికి మనువు వాటిని నిషేధించినప్పటికీ కూడా మనువు కూడా ఆపలేకపోయాడు. కొత్త కులాలను తీసుకొచ్చాడు, కొత్త శిక్షలు వాళ్ళకి విధించాడు, కట్టడి చేయాలని చూశాడు, కానీ సాధ్యం కాలేదు. అలాగే ఇతర స్మృతులు కూడా ఆపలేకపోయినాయి. ఇంకా అసలు మనుధర్మశాస్త్రం వచ్చింది మనకి పుష్యమిత్రుడి కాలంలో, అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో. అంతకు ముందే భారతదేశానికి విదేశీయులు వచ్చారు. అలెగ్జాండర్ దండయాత్రలు జరిగినాయి, సెల్యూకస్ వచ్చాడు, ఇంకా విదేశీ రాజులు వచ్చి ఇక్కడ తిష్ట వేశారు. వాళ్ళ శాస్త్రాలను ఇక్కడ చాలా మందికి నేర్పారు, ఇక్కడ శాస్త్రాలని అక్కడ తీసుకుపోయారు. ఇవన్నీ ఈ ఆదాన ప్రదానాలు అనేటువంటివి కూడా జరిగిపోయినాయి. అప్పుడు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతో ఇక్కడ సంకర సంతానం ఉత్పత్తి అయింది. సో దీన్ని కట్టడి చేయడానికి మనుధర్మశాస్త్రం ప్రయత్నించడానికి సాధ్యం కాలేదు. అలాగే భగవద్గీత ప్రయత్నించింది దీనికి. 5వ శతాబ్దంలో వచ్చినటువంటి భగవద్గీత, అందులో అర్జునుడు మొదటి అధ్యాయంలోనే ఏమంటాడంటే, కృష్ణ, నేను గనక ఇప్పుడు యుద్ధం చేస్తే, నా సోదరులందరినీ నేను యుద్ధంలో సంహరిస్తే వాళ్ళ స్త్రీలు ఏమవుతారు? వాళ్ళ స్త్రీలు ఎవరి దిక్కవుతారు? వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్లవుతాయి? వాళ్ళ సంతానం అంతా కూడా సంకర సంతానంగా మారిపోతుంది, వర్ణ సంకరం అవుతుంది కదా, కులధర్మాలన్నీ నశిస్తాయి కదా, అందుకని నేను యుద్ధం చెయ్యను అంటాడు ఆయన. దానికి కృష్ణుడు సమాధానం చెప్పడు. దానికి చెప్పకుండా, అయ్యా అర్జున, చేసేది నువ్వు కాదు, చేయించేది నేను. నీలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది చేయిస్తుంది, నువ్వు కాదు అని ఆత్మ గురించి బోధించడం మొదలుపెట్టాడు. అంతేగాని ఈ కులధర్మాలు నశిస్తాయి, కులక్షయం అవుతుందనే దానికి సమాధానం చెప్పడం. అంటే ఆ రోజుల్లో కులాన్ని కాపాడుకోవటం, కుల ధర్మాల్ని కాపాడుకోవటం చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని అర్జునుడి ద్వారా భగవద్గీతలో కూడా చెప్పిస్తారు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, పూర్వకాలంలోనే ఈ కులాల వర్ణాల సంకరం అనేటువంటి జరిగింది. పవిత్ర రక్తం కానీ, పవిత్ర వర్ణం కానీ ఏవి భారతదేశంలో లేవు. ఇది నేను చెప్తున్నా, మనం అనుకుంటున్న మాట కాదు, జెనెటిక్స్ తెలియజేస్తున్నాయి. జన్యు శాస్త్రం స్పష్టంగా ప్రకటించింది. మన ఆర్ఎస్ఎస్ నాయకుడైనటువంటి మోహన్ భగవత్ ఒక ప్రకటన చేశాడు. ప్రపంచంలోకెల్లా హిందువులు చాలా గొప్ప జాతి, ఎన్ని మార్పులు వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి హిందూ జాతి సంకరత్వం లేకుండా యుగ యుగాలుగా తన పవిత్రతను నిలుపుకుంటూ ఒక బలమైన జాతిగా నిలబడింది అంటాడు. దానికి వెంటనే శాస్త్రవేత్తల నుంచి కొన్ని కౌంటర్స్ వచ్చినాయి. అయ్యా, నీ స్టేట్మెంట్ మార్చుకోండి, ఈ దేశంలో పవిత్ర వర్ణాలు అనేవి లేవు, పవిత్ర సమాజం అనేది ఏమి లేదు, అనేక బహుళత్వం అనేటువంటిది భారతీయ సమాజంలో పూర్వం నుంచి ఉంటూ వచ్చింది, ఇప్పుడు కాదు, పూర్వం నుంచి ఉంటూ వచ్చింది. కాబట్టి పవిత్ర వర్ణం కానీ పవిత్ర రక్తం కానీ లేవు అని వెంటనే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇంకొకటి కూడా చెప్పారు వాళ్ళు, ఈ సంకరత్వం వల్లనే భారతదేశం అనేక రకాలుగా బలపడింది అని కూడా చెప్పారు. ఆ బలానికి కారణం కూడా ఇట్లా సంకరత్వము, రకరకాల ఆలోచనలు, రకరకాల కులాలు, వర్ణాలు, వీటన్నిటి వల్లనే బలపడింది అని కూడా చెప్పారు. కాబట్టి మిశ్రమ సంతానం లేదా సంకర సంతానం అనేటువంటిది భారతీయ సంప్రదాయంలో ఒక భాగం.
ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు ఎక్కడి నుంచో ఆఫ్రికా నుంచి ఎప్పుడు 60,000 సంవత్సరాల క్రితం వస్తే వాళ్ళు జీవిస్తూ ఉంటే తర్వాత కాలంలో సింధు నాగరికత అనేది క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో వస్తే ఈ 60,000 సంవత్సరాలకి 2500 సంవత్సరాలకి మధ్య ఎంతమంది వచ్చారో, ఎంతమంది ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారో మనకి తెలియదు. అయినా సరే వాళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సహజీవనం సాగించారు. సింధు నాగరికత పతనమైన తర్వాత కూడా వాళ్ళు కూడా కొంతమంది భారతదేశం వచ్చారు, హిమాలయాలకు వెళ్ళారు, దక్షిణ భారతదేశానికి వచ్చారు, ఒక ద్రవిడియన్ కల్చర్ని వాళ్ళు డెవలప్ చేశారు. అయినా సరే ప్రాబ్లం రాలేదు, అందరు కలిసిపోయి ఉన్నారు. ఇవన్నీ బహుళత్వంలో భాగాలు. అలాగే ఆర్యులు వచ్చారు, వాళ్ళకి వీళ్ళకి కొన్నాళ్ళు గొడవలు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కలిసిపోయారు వీళ్ళంతా. కనుక బహుళత్వం, కలిసిపోవటం, సంకరం కావటం అనేటువంటిది ఈ దేశంలో ఉన్న ఒక సంప్రదాయం. ఇది దేశానికి ఉన్నటువంటి ఒక బలం అని కూడా ఈవేళ అందరూ చెప్తున్నారు. సో ప్రజాస్వామ్య భావన మనకి ఆధునికంగా వచ్చింది, యూరప్ నుంచి మన దేశానికి వచ్చింది. ఆ ప్రజాస్వామ్య భావనలో స్త్రీలు పురుషులు సమానమే అనే అంశం ఉంటుంది. అలాగే సాంఘిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం అందరికీ సమానంగా ఉంటుంది అనేది కూడా ప్రజాస్వామ్యం చెబుతుంది. పూర్వకాలం నుంచి లేనటువంటి ఈ న్యాయాన్ని, ఈ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాల్ని ప్రజాస్వామ్యం మన భారతదేశానికి అందించింది. ఇది మన దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అందరినీ కలిపి ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రధాని మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే భారతదేశపు గణతంత్రం గురించి, ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు. భారతదేశంలో గణతంత్రం ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే ఉందంటాడు. ప్రజాస్వామ్యానికి మా దేశం పుట్టినిల్లు అని కూడా చెప్తాడు. అది అందులో తప్పేం లేదు, కరెక్ట్గానే ఉంది. అయితే ఆయన గ్రహించాల్సింది ఏంటంటే, లేదా ఆయన సంస్థలు గ్రహించాల్సింది ఏంటంటే, ఆ ప్రజాస్వామ్యంలోనే, ఆ గణతంత్రంలోనే మిశ్రమ వివాహాలు బాగా జరిగాయి. మీకు ఋగ్వేదం కాలం నుంచి కూడా దీనికి ఆనవాళ్లు ఉన్నాయి అనేది ఆయన కానీ ఆయన సంస్థలు కానీ గ్రహించారు. ఇలాంటి బహుళత్వానికి కేంద్రమైనటువంటి ఈ భారతదేశంలో ప్రజలందరి మధ్య సామరస్యాన్ని పెంచడానికి, బహుళత్వాన్ని కాపాడటానికి ఒక ప్రత్యేక వివాహ చట్టం కూడా మన దేశంలో వచ్చింది. అదే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటున్నాం మనం. ఈ యాక్ట్ ప్రకారం భారతదేశంలో కులాంతర, మతాంతర వివాహాలు, వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి చట్టబద్ధత ఉంటుంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఎవరైనా, ఏ యువతీ యువకులైనా ఈరోజు హాయిగా తమ తల్లిదండ్రుల అంగీకారం ఉన్నా లేకపోయినా 18 సంవత్సరాలు దాటిన తర్వాత, యుక్త వయసు దాటిన తర్వాత మనం చట్టబద్ధంగా మ్యారేజ్ చేసుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. దీనికి పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఎవరైనా సహకరిస్తారు. కాబట్టి మన భారతీయ సంప్రదాయంలోనే ఈ పద్ధతి ఉన్నది కాబట్టి దీన్ని మనం గౌరవించాలి. యువతీ యువకులకి వివాహ స్వేచ్ఛ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ముందు సమాజం, పేరెంట్స్, తల్లిదండ్రులు గ్రహించాలి. అట్లా వాళ్ళు గ్రహించడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని ప్రభుత్వం ప్రచార సాధనాల రూపంలో తెలియచేయాలి. అట్లా ఎడ్యుకేట్ చేస్తేనే వాళ్ళు కొంత కాకపోయినా కొంతైనా తెలుసుకుంటారు. ఇంకోటి, మనం స్వయంవరాల గురించి విన్నాం. మీకు సీతా స్వయంవరం, ద్రౌపది స్వయంవరం, ఇవన్నీ మనకి రామాయణ భారతాల్లో వస్తూ ఉంటాయి. ఒక స్త్రీ తనకు నచ్చిన వరుణ్ణి పెళ్లి చేసుకోవటం అనేటువంటిది భారతీయ సంప్రదాయం. స్వయంవరాలని ఆ రోజుల్లోనే ఉన్నాయి అనేది ఎందుకు గ్రహించరు? కాబట్టి స్వేచ్ఛగా వివాహం చేసుకోవటం అనేటువంటిది భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణం. ఆ సుగుణాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. దాన్ని అందరూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. యువత, వివాహానికి సంసిద్ధమవుతున్నటువంటి యువత కూడా ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నచ్చిన భాగస్వామిని ఎంపిక చేసుకొని హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపాల్సినటువంటి యువత పాత ఆచారాలకో, కట్టుబడులకో, లేకపోతే తల్లిదండ్రులు చెప్పారని కులాల్లోనే ఒదిగిపోవటానికో, నచ్చిన యువతి యువకులను కూడా వదిలేసి ఆ కులాల్లోనే, తమ కులాల్లోనే ఒదిగిపోవటానికో, ఉండేటువంటి ఆ పద్ధతులన్నీ వదిలేసి స్వతంత్రంగా ఆలోచించి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునేటువంటి స్థితికి రావాలి. దీనివల్ల దేశంలో ఐకమత్యం పెరుగుతుంది, కుల వ్యవస్థ క్రమక్రమంగా బలహీనపడిపోతుంది, దానివల్ల ఐక్యత పెరుగుతుంది, మన భారతదేశం చాలా గొప్పది అనే ఫీలింగ్ కలుగుతుంది. అది ఎప్పుడైతే కలుగుతుందో ఒక బలమైన దేశంగా దేశం తయారవుతుంది. అదిగో అప్పుడే నిజమైన భారతీయత. అంటే మనం ఎన్ని రకాలుగా వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మనందరం ఒకటి, మనందరికి ఒక భారతీయత అనేది ఉన్నది, కామన్ పాయింట్ గా అనేటువంటి భావన డెవలప్ అవుతుంది.
ఈ భావన డెవలప్ కావడానికి వివాహాల దగ్గర నుంచి దీన్ని మొదలు పెట్టాలి. ఏ కులమైనా ఏ వర్ణమైనా సరే నచ్చితే ఒకరికొకరు నచ్చితే స్వేచ్ఛగా స్వయంవరం ద్వారా పెళ్లిళ్ళు చేసుకునేటువంటి ఒక స్వేచ్ఛ రావాలి. అలా వచ్చినప్పుడు ఈ భారతీయత అనేది బలపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం ప్రచారం చేయాలి. అలాగే యువతి యువకులు కూడా వాళ్ళంతట వాళ్ళుగా తెలుసుకునే పరిస్థితి రావాలి. దానికి సోషల్ మీడియానో దేని ద్వారా వాడతామో వాటన్నిటి ద్వారా వాటిని చెప్పగలిగితే మనం భారతదేశానికి భారతీయతను పెంచడానికి ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాం, ప్రచారం చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.